మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ మార్కెట్ వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపూడి మహాత్మా గాంధీ మార్కెట్ను సుజనా చౌదరి సందర్శించారు. మార్కెట్లో పర్యటించి వ్యాపారులను, ముఠా కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. మహిళా వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార రంగాలు అన్నింటినీ కూడా అధోగతి పాలు చేశారంటూ దుయ్యబట్టారు. అనుభవం లేని నాయకుడికి అవకాశం ఇస్తే ఏం చేశాడో ఏపీ ప్రజలందరూ చూశారన్నారు. రానున్న 10 రోజులు కీలకమని, సమర్థత, సామర్థ్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని, విఘ్నతతో ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు, ముఠా కార్మికులు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని, అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్కి ప్రచారం చేయడానికి వచ్చాం. ఎందుకంటే వీళ్ళందరూ వన్ టౌన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. వన్ టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. మార్పు కావాలా వద్దా అని ఒకటే అడుగుతున్నాం. అతి త్వరగా మార్పు కావాలి, మేము ఇంకా 10 రోజుల గురించి వెయిట్ చేస్తున్నామని అందరూ సమాధానం చెబుతూ ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పెరిగిపోయింది, కానీ ప్రజాప్రతినిధులు సరిగ్గా రిప్రజెంట్ చేయక, ప్రజాప్రతినిధి అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాసేవకి ఎన్ని విధాలుగా చేయాలనే తెలియాలి.